నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. యనమల రామకృష్ణుడు గారు లేకపోయిన మీ అభిప్రాయం ఏంటండి? అంజి గారు, మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. హ్మ్. నేనే కాదు, హ్మ్. చాలామంది చెప్తున్నారు. అవును. పార్టీ పుట్టినరోజు నుంచి పార్టీతో పాటు ఉండటం అనేటువంటిది ఒక క్వాలిఫికేషన్ కాదు నా దృష్టిలో. హ్మ్. ఆ రోజున రామారావు గారితో పాటు ఉన్నారు, మంచి రాజకీయం చేశారు మీరు, బాగా ఆయనకి అనుచరులుగా ఉన్నారు, బాగుంది. కానీ 4 దశాబ్దాలు అయిన తర్వాత కూడా మేమే ఉండాలి, మా పెత్తనమే సాగాలి అనుకోవటం అంటే ఏంటంటే, అది కొత్త నీరుకు రాకుండా ఆపటం అనేటువంటిది సాధారణంగా అందరికీ తెలిసిన విషయం. హ్మ్. గతంలో కూడా మనం విశ్లేషణలో నేను చెప్పిందేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మొహమాటస్తుడి మనస్తత్వంతోటి ఏది కూడా ఆయన పాపం కరాఖండిగా చెప్పలేరు అవతల వాళ్ళకి. అవతల వాళ్ళ మూలాన ఇబ్బందొస్తున్నా, అవతల వాళ్ళ మూలాన పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నప్పటికీ కూడా చెప్పలేని పరిస్థితి అయింది. పాపం అంత ఇదిగా ఉంటారు. ఆయన యొక్క ఆ వ్యక్తిత్వాన్ని ఆసరాగా చేసుకొని చాలామంది మేమేదో తాతల నాడు నేతులు దాగామనేటువంటి సామెతతోటి ఆయన భుజాల మీదకెక్కి మొయ్యరాని బరువుగా మారారనేటువంటిది ఆ రోజున మనం అనుకున్నాం. హ్మ్. దాంట్లో ఆ లిస్ట్ గనక తీసుకుంటే దాంట్లో ప్రప్రథమంగా మనకొచ్చేది ఈ యనమల రామకృష్ణ గారు. ఓకే. పదవుల విషయంలో చూస్తే ఒక చీఫ్ మినిస్టర్ పదవి తప్పితే దాదాపుగా అన్ని పదవులు అనుభవించారు ఆయన. స్పీకర్‌గా చేశారు, ఫైనాన్స్ మినిస్టర్‌గా చేశారు. రకరకాలుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన పదవిలో లేకుండా ఏ రోజున లేడు. ఇన్ని చేసిన తర్వాత పార్టీకి ఈయన చేసిందేంటి అనేటువంటిది గనక చూస్తే పెద్ద ప్రశ్నార్థకం. అవునా? దేనికి 1, 2 సందర్భాల్లో తప్పితే డైరెక్ట్‌గా ఈయన ప్రజల్లో నుంచి ఎన్నికైనటువంటి సందర్భమే లేదు. ప్రతిసారి ఈయన రాజ్యసభ మన కౌన్సిల్‌కి పంపించి, ఎమ్మెల్సీని చేసి పదవులు కట్టబెట్టారే గాని, డైరెక్ట్‌గా ఎన్నికైంది గత 3, 4 సంవత్సరాల సందర్భాల్లో చూపించండి. హ్మ్. కేవలం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాడు. ఆ రోజు నుంచి దాదాపుగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మీరు ఇది కూడా గమనించాలి, అండర్‌లైన్ చేయాల్సినటువంటి. ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే, పార్టీలో నాయకులు ఎలా ఉన్నా సరే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్యాడర్ మోస్తున్నారు తెలుగుదేశం పార్టీని. హ్మ్. భారతదేశంలో క్యాడర్ బేస్డ్ పార్టీ ఏదన్నా ఉంది అంటే గట్టిగా కమ్యూనిస్టులు అనేది తీసి పక్కన పెట్టండి, వాళ్ళ ప్రస్థానం మనం చూసాం. ఆ తర్వాత చెప్పుకోదగ్గటువంటి స్థాయిలో ఉన్నటువంటిది తెలుగుదేశం. అధికారంలో ఉన్నా లేకపోయినా అధినాయకుడి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి ఎంత ఇదిగా 23 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా 40% ఓట్లు పోకుండా నిలబెట్టినటువంటిది క్యాడర్. మరి అలాంటి క్యాడర్కి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో అందులో కూడా బీసీలు ఇది మా పార్టీ అని మొదటి నుంచి ఓన్ చేసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు అవునన్నా కాదన్నా ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి, బీసీలకి రాజ్యాధికారంలో భాగం కల్పించి సామాన్యుల్లాగా ఉన్నటువంటి అనేక మందిని గొప్ప గొప్ప నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం. దాంట్లో నో డౌట్ ఇప్పుడు ఆయన మేధావే, ఆర్థిక మంత్రిగా చాలా చక్కగా నిర్వహించాడు. ఎట్ ద సేమ్ టైం అన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన మీద, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇక వాటి జోలికి వెళ్తే ఎందుకంటే అది పెద్ద లిస్ట్ అవుతుంది. ఓకే. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని భరిస్తూ వచ్చారు. పాలిట్ బ్యూరోలో ఎప్పుడు ఉండాలన్నా ఆయన పెట్టుకున్నారు. ఏ రకమైన సలహాలు సంప్రదింపులు కావాలన్నా, ఎందుకంటే ఆయన అనుభవం కంటే కూడా బీసీ నాయకుడిగా ఆయనకి ఎక్కువ గౌరవం ఇచ్చారు. ఇచ్చినటువంటి సందర్భంలో నువ్వు ఇన్ని పదవులు చేసావు కదా, చేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చేసింది ఏంటి అనేటువంటిది కనుక చూస్తే పెద్ద ప్రశ్నార్థకం. ఇంకోటి ఏంటంటే, చాలామంది బయట చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, అసలు ఈయన బీసీ తన కులం చెప్పుకోవడానికి ఇష్టపడడు, బీసీలను ఎవరిని దగ్గర కూడా తన దరిదాపుల్లో కూడా ఉండనివ్వడు అనేటువంటిది చాలామంది. ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఓకే. కానీ 40 సంవత్సరాల్లో ఏ రోజు కూడా బీసీల గురించి నోరెత్తనటువంటి వ్యక్తి ఇవాళ పోర్ట్లో ఏదో కాకినాడ పోర్ట్లో అన్యాయం జరిగిపోయింది, బీసీలకి పొలాలన్నీ కారు చౌకగా లాక్కున్నారనేటువంటి మాట మాట్లాడటమే కాకుండా ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చినటువంటి పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ కేవీ రావు అనేటువంటి వ్యక్తి, ఆయన పేరు కేవీ రావు, ఆయన పూర్తి పేరు కూడా చాలా మందికి తెలియదు. ఈయన పరిశోధించి వెంకటేశ్వర చౌదరి అని పెట్టాడు. ఓకే. దివి ల్యాబ్స్ మురళీకృష్ణ అని అంటారు ఆయన పేరు వెనకాల కూడా చౌదరి. అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా వీళ్ళు దోచుకు తింటున్నారు
అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా ఆయన రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో అది వాళ్ళ పార్టీ కేడర్ అంతా కూడా మండిపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదన్నా నువ్వు అధికార పక్షం మీద రాస్తే పర్వాలేదు, కానీ మీరు అధికారంలో ఉండి నీ సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు బీసీల గురించి ఒక్క మాట నువ్వు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎత్తనటువంటి వాడివి, ఇవాళ అంతా సక్రమంగా జరుగుతూ భారీ ఎత్తున ప్రజలు తీర్పిచ్చినటువంటి సందర్భంలో కులం పేరు ప్రస్తావిస్తూ దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. చౌదరి అనే కులాన్ని ప్రస్తావిస్తూ బీసీలకు అన్యాయం జరగటం అనేటువంటిది ఏదైతే ఉందో వీళ్ళకి ఎంత పదవులు అనుభవించినా కానీ ఇంకా పదవీకాంక్ష తీరలేదనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. పోనీ సంక్షోభంలో పార్టీ ఉన్నప్పుడు ఈయన పార్టిసిపేట్ చేసిన కనీసం ఏమన్నా గత 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక ధర్నాలో పాల్గొన్నట్టు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక చోట పరుషంగా పరుషంగా వద్దు గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం కానీ ఎక్కడన్నా ఎదిరించినటువంటి సందర్భం కానీ ఎక్కడన్నా ఉందండి? ఇంటర్నల్గా యాక్టివ్గా ఉన్నారేమో, అది కూడా లేదు. అది కూడా లేదు కదా. ఇంటర్నల్గా యాక్టివ్గా ఉంటే తెలుస్తుంది కదా మనకి ఏం జరుగుతుంది అనేటువంటి కొంత న్యూస్ మనకు వస్తుంది కదా. ఓకే, అది కూడా అదే సేమ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని చూడండి, ఎన్ని రకాల పోరాటాలు చేశాడు. ఎంతగా జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే తీసుకెళ్లి లోపలేసి రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళనే హింసిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఎలాంటి మాటలతోటి దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది మనం చూసాం. చివరికి అన్ని కేసులతో పాటు రేప్ కేసు కూడా పెట్టించుకున్నాడు ఆయన మీద. ఆయనే చెప్పుకుంటాడు చాలా సందర్భాల్లో, నా మీద ఈ వయసులో రేప్ కేసు పెట్టాడు చూడండి అని చెప్పి. సో బీసీ నాయకుడు అంటే అలా ఉండాలి. నువ్వు బ్యాక్డోర్లో వచ్చేసి అన్ని పదవులు అనుభవించి తర్వాత నీ కూతురికి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, మిగతా వాళ్ళందరికీ 3-4 మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి పదవులన్నీ పెట్టుకొని ఇలా మాట్లాడటం అంటే ఏంటంటే దీని వెనకాల ఏదో రహస్య ఎజెండా ఉంది అనేటువంటి అనుమానాలకి తావిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమిని విచ్ఛిన్నం చేయటానికి సామధాన భేద దండోపాయాలన్నింటినీ కూడా ఉపయోగిస్తున్నాడు. మనం చూసాం, ఏ రోజు లేనటువంటిది గుంటనక్క లాంటి విజయసాయి రెడ్డి. సహజంగా నేను ఇలాంటి పదాలు వాడను, కానీ అలాంటి వ్యక్తికి ఇలాంటి పదం కరెక్ట్ యాప్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే గుంటనక్కను మనం దేనికంటాం, నక్కజిత్తులు అంటాం. అంటే ఏదో రకంగా దాన్ని చెడగొట్టాలి. అదే పవన్ గారిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారిని. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతను ఎలాంటి ట్వీట్లు చేశాడు, ఎలాంటి వ్యవహారాలు నడిపించారో మనం చూసాం. ఇవాళ యనమల రామకృష్ణుళ్ళు అంటాడు ఇలాంటి మాట మాట్లాడారు అంటే ఏంటంటే ఎక్కడన్నా వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా చేస్తున్నారా అనేటువంటి భావన. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ ప్రాంతీయ పార్టీలు ఏదైనా తీసుకోండి, బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం తర్వాతే ఏ పార్టీ అన్నా వస్తుంది. మధ్యలో 2019లో వీళ్ళు చెప్పినటువంటి మాయ మాటలను నమ్మి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం మీద వీళ్ళు కల్పించినటువంటి ద్వేషం మూలాన కొంత దూరం అయ్యారే కానీ బీసీలు మళ్ళీ జరిగింది తెలుసుకొని అందరూ కూడా ఇవాళ తెలుగుదేశంతో ర్యాలీ అయ్యారు కాబట్టే కదా 164 సీట్లు కూటమికి రావటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని చెడగొట్టి ఈ వాతావరణాన్ని చెడగొట్టేటట్టుగా ఇతను లెటర్ రాయటం అంటే ఏంటంటే దీని వెనకాల ఏమైనా వేరే రకమైనటువంటి కారణాలు ఉన్నాయా అనేటువంటిది అనిపిస్తోంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఇలాంటి నాయకులు చాలా వరకు 40 సంవత్సరాలు మేమే రాజకీయం చేస్తామంటే కొత్త తరం వచ్చేది ఎప్పుడండి? అందుకే క్యాబినెట్లో చూసారుగా అందరూ ఫ్రెషర్స్. మరి 17 మంది కొత్త మంత్రులను పెట్టారు. ఈ 80 మంది పైన 88 మంది ఏమో కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యే. ఈసారి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడ్డారు కాబట్టే ఈవెన్ ఏ మాటగా మాట బుచ్చయ్య చౌదరి గారు మొదటి నుంచి ఆయన కూడా పార్టీలో ఉన్నాడు. కేవలం సామాజిక వర్గము దీని మూలానేగా ఆయనకి రావాల్సినంత ప్రాధాన్యత కానీ పదవులు కానీ రాంది. వీళ్ళిద్దరిని కంపేర్ చేయండి. కరెక్ట్. బుచ్చయ్య చౌదరి గారు అక్కడ ఉన్నారు మొదటి నుంచి, ఈయన అక్కడ ఉన్నాడు. మరి నీకు వచ్చిన ఎన్ని పదవులు బుచ్చయ్య చౌదరి గారికి కనీసం మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారో లేదన్న అనుమానంలో పడ్డది. ఆయన పోరాడి తెచ్చుకున్నాడు. కాబట్టి ఏంటంటే మర్యాదగా ఫస్ట్ విక్టరీ ఆయనదే మొన్న రిజల్ట్లో కూడా. అవును. కాబట్టి 4 దశాబ్దాలు మీరు రాజకీయం చేసినప్పుడు ఏంటంటే ఫ్రంట్ సీటు డ్రైవింగ్ సీటు యువతకిచ్చి మీరు బ్యాక్ సీట్కి వెళ్ళండి. ఇప్పుడు విమర్శలు కూడా వస్తున్నాయి సార్, ఆయన సరౌండింగ్స్లో కుటుంబం మొత్తానికి కూడా ఏది పదవులు కావచ్చు లేకపోతే ఇంకోటి అన్ని ఇటు పార్టీలో ఉన్నారు అటు పార్టీలో ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా మన వాళ్లే ఉండాలనేటువంటి ఒక భావనతోటి వీళ్ళకి పార్టీ గురించి. తర్వాత నాకు ఆయనతో వచ్చే కంప్లైంట్ ఏంటంటే బిగినింగ్ నుంచి ఆయన చూస్తున్నాను
యనమల రామకృష్ణుడు గారు నవ్వుతూ ఎవరితోటన్నా మాట్లాడటం కానీ నవ్వుతున్నటువంటి ఫోటో ఒకటి మీకు కనిపిస్తుందా? చూపించండి నాకు. ఎప్పుడు కూడా సీరియస్ ఫేస్ పెట్టుకొని ఏదో ముభావంగా ఏదో దీనిలాగా ఉంటారే కానీ మిగతా నాయకులను అందరిని చూస్తున్నాం లోపల ఎలా ఉన్నా కానీ కాస్త నలుగురిని కలుపుకెళ్ళటం, నలుగురితో మాట్లాడటం అనేటువంటిది ఉంటుంది. బిగినింగ్ నుంచి రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మూలాన వీళ్ళకి, అంటే వాళ్ళ అర్హతకి మించినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇన్నిసార్లు జరిగింది. కానీ బాబు గారైనా సరే ఇక నుంచి ఇలాంటి వాళ్ళని నిదానంగా నచ్చజెప్పి ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ యువతకి ఇచ్చి వెనకాల వీళ్ళని కూర్చోబెట్టి పాత తరం వాళ్ళని ఆ ముందు వెళ్ళే వాళ్ళకి ఏదన్నా ఉంటే సరైన సలహాలు ఇచ్చి వాళ్ళకి దారి చూపించండి అనేటువంటి పదవులు మాత్రమే వీళ్ళకి ఇవ్వాలి. కానీ మెయిన్ స్ట్రీమ్ నుంచి నిదానంగా ఇలాంటి వాళ్ళని తప్పించడం మంచిది అనేటువంటిది నా భావన.